ఓకే మాస్టర్స్, జూమ్లో పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా గురువుగారి తరపున, మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, సీనియర్స్ తరపున, అందరి తరపున పేరు పేరున అందరికి కూడా ఆత్మాభివందనాలండి. సో నా పరిచయం అవసరం లేదు, అయినా కూడా విశ్వప్రసాద్ రెడ్డి అంటారు, తిరుపతిలో ఉంటాను నేను. సో ధ్యాన పరిచయం అనేది పిరమిడ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. సో చెప్పుకోవడానికి 10 సంవత్సరాలు ఉంటాం కానీ మనం అంతా కూడా గత జన్మల్లో నుంచి ధ్యానంలోనే ఉంటాం కాబట్టి వదిలేసి ఉంటాం మధ్య మధ్యలో. అది మళ్ళీ కొనసాగింపుగా జరుగుతాయి. ఎందుకంటే ప్రాపంచిక జీవితం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతుంది. ఈ జన్మలో కలెక్టర్ అనుకోండి, నెక్స్ట్ జన్మలో కలెక్టర్ అవ్వము, మళ్ళీ ఏబిసిడీలు చదవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళా అదే సంసారం, క్యారెక్టర్లు మారుతుంది, అదే గొడవలు, అదే మనస్పర్ధలు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. కాకపోతే స్పిరిచువల్ లైఫ్ ఏంటంటే మనం ఏ స్థితిలో వదిలేస్తామో ఆ స్థితి నుంచి మళ్ళీ కనెక్ట్ అయిపోతాం. అనాహత, విశుద్ధ చక్రాల స్థితి అంటారు కదా, మనం ఆడదాకొచ్చి ఆ జన్మలో జన్మ సాధించాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో ఆ చక్రం నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతాం. సో ఈ జూమ్లో పాల్గొన్న వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఈ జన్మలోనే మొదలు పెట్టారని కాదు, కానీ ధ్యానం గత జన్మల్లో నుంచి కూడా ధ్యానంలోనే ఉంటాం కాబట్టి కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి, పూర్తి చేయడానికి కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. సో దానికంతా కూడా మనం ఒక్కొక్క నక్షత్ర లోకం అంటే మిల్కీ వే అనే ఒక నక్షత్ర లోకం నుంచి వస్తాం కాబట్టి, అంటే పాలపుంతలు అంతా ఇప్పుడు నేషనల్ అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, అట్లాగా గ్రహాలకు కూడా ఏంటంటే ప్లానెట్స్ అన్నిటికి కూడా హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, దాన్ని ఐజిటి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటారు. సో ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్కి చైర్మన్గా పత్రిజీ గారు ఉంటారు. మనమంతా కూడా మిల్కీ వే అనే ఒక పాలపుంత, ఒక నక్షత్ర లోకాల్లో ఉంటాం. సో గురువు గారు వస్తూ వస్తూ కొంతమందిని మాట్లాడుకొని రావడం జరుగుతుంది, భూమి మీద మార్పు తేవాలనే ఉద్దేశంతో. అలా మాట్లాడుకొని వచ్చిన తర్వాత మనం బిజీ కదా, ఈ లోకంలో అయినా బిజీ, ఆ లోకంలో అయినా బిజీ మనం. ఇక్కడ కూడా మనం ధ్యానం చేయండి అంటే ఏదో రీజన్స్ చెప్తాం కదా, మళ్ళీ చూద్దాం, మళ్ళీ చెప్తా, ఎప్పుడు చెప్తా, ఎక్కడ చూసినా అంతే, అక్కడ కూడా అంతే అనమాట. ఆయన ఏం పిలుచుంటాడు, మనం ఏరా అంటే కొంచెం వస్తాంలే గురువు గారు, మేము కూడా చేస్తాంలే అని మాటిస్తాము. కాబట్టి కొందరు ఆయనతో పాటు కొందరు వస్తారు, కొందరు లేటుగా వస్తారు. వచ్చేదైతే వస్తారు, వెనక ముందు వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే వర్క్ చేసేటప్పుడు మాత్రం ప్రయారిటీ, ప్రాధాన్యతలు బట్టి, విలువను బట్టి, నేర్చుకునే దాన్ని బట్టి ముందు వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే ఈరోజు నాగమణి కొత్తగా ఒకరిని పరిచయం చేసింది అనుకోండి, ఆ కొత్తగా పరిచయం చేసిన వాళ్ళు మనకన్నా అద్భుతంగా మాట్లాడవచ్చు, అద్భుతంగా అన్ని చేయొచ్చు, అది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కారణం ప్రాపంచికంలో అయితే మనకన్నా ముందు మేడం సార్ వాయిస్ చాలా తక్కువగా ఉంది, సౌండ్ పెంచండి, మేడం నా వాయిస్ సౌండ్ అంతా పెంచండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీకు ప్రతిసారి ఎందుకు మీరు మ్యూట్ చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, జొన్న తోట, చెరుకు తోట పెట్టుండారు మీరు. ఏదో సార్ అది అలా ఉంది, నేనేం మార్చలేదు దాన్ని. ఓకే, బాగా ప్రకృతిలో పెట్టుండారు, ఎవరు పెట్టారు, మొత్తానికి బ్యాక్గ్రౌండ్ బాగా పెట్టారు. ల్యాప్టాప్ లో అలా వచ్చింది సార్ అది. ఓకే 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 మాస్టర్స్. సో ధ్యానం గురించి చెప్తాను. నిన్న అంటే ఇంతకు ముందే రాసి పెట్టాను, కిషోర్ సార్ అన్నీ రాసుకుంటారు కాబట్టి పర్టికులర్గా నమస్తే సార్. ధ్యానం అంటే రూపం కాదు, ధ్యానం అంటే ఒక గుణం, ధ్యానం అంటే ఆహారం కాదు, ధ్యానం అంటే అనుభూతి, అనుభవం, ధ్యానం అంటే అధికారం కాదు, ధ్యానం అంటే ఆత్మజ్ఞానం, ధ్యానం అంటే అలంకారం కాదు, ధ్యానం అంటే ఆత్మ సౌందర్యం, ధ్యానం అంటే అహం వైపు వెళ్ళడం కాదు, కానీ ధ్యానం అంటే ఆత్మ వైపు వెళ్ళడం. సో ఎప్పుడో రాశాను, ఈరోజు మీకు చెప్దాం అనుకున్నాను. ఇకపోతే ఉగాది కాబట్టి మరి నాగమణి మేడం ఉగాది గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ అన్నారు. సో యుగ ఆది అంటే మొదలైంది అనమాట. ఆది అని అంటే యుగం మొదలయ్యేదాన్ని యుగం ఆది అంటారు.
సో మనకి ఆ యుగం మొదలైనప్పుడు దాన్ని యుగాది అని పేరు పెట్టడం జరిగింది. సో యుగాదిలో మనకు మెయిన్ ఏంటి అని అంటే ఒక 6 రకాల రుచుల్ని కలిపి మనం ఆ రోజు తినడం జరుగుతుంది. ఏం మేడం 6 చెప్పండి. సార్ తీపి, చేదు, ఉమ్, వగరు, పులుపు. ఉమ్. ఇంకా కారం, ఆ, కారం సార్. ఉప్పు. అవును సార్. సో తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు 6 రకాలు ఉంటాయి. సో ఈ 6 రకాలు ఏంటంటే ఏదో ఆ ఒక పూట వేసుకొని పుల్లగా, కారంగా, కళ్ళు మూసుకొని ఇష్టం లేకుండా పెద్దోళ్ళు సెంటిమెంట్ గా తినరా ఈరోజు తినాలని బలవంతంగా పెడితే గుటుక్కని మింగేస్తాం మనం. తమాషా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి చేసి పెట్టే వాళ్ళు ఉన్నారా ఇస్తారా కూడా తెలియదు, కానీ అది ఏడ మాయమైపోతుందో తెలియడం లేదు ఆ ఉగాది పచ్చడి అనేది. ఎందుకనంటే భూమి మీద టోటల్ గా యాప చెట్లన్నీ మాయమైపోతున్నాయి. ఆ మొత్తము కార్పొరేట్ బిల్డింగ్లు, పిల్లర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి యాప్ చెట్లు అనేది ఇప్పుడు ఒక 80-90% తిరుపతిలో యాప్ చెట్లు అన్ని మాయమైపోయినాయి. ఆ, యాప్ చెట్లు ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. కాబట్టి ఈ ఏదైతే చేదు ఉందో ఈ చేదు ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు మాయమైపోతున్నాయి. కొందరికి మామిడికాయలు దొరకట్లేదు. ఇట్లా పోను పోను రాబోయే కాలంలో ఈ 6 రుచులు కలుపుతారో కలపరో తెలియదు. అదృష్టవంతులు మన వరకు దాన్ని టేస్ట్ చేస్తున్నాం. ఓకే, భౌతికంగా ఇవి కలిపినా కలకపోయినా జీవితం మాత్రం ఈ 6 రుచులతోనే ముడిపడి ఉంటుంది. మనిషి ఉన్నంత వరకు భూమి మీద ఈ 6 రుచులతోనే జీవనం అనేది కొనసాగిస్తాడు. సపోజ్ ఇప్పుడు నాగమణి మేడం ఇప్పుడు తీపి ఉంది అనుకోండి, జీవితం అంతా తీగా ఉండాలని కోరుకుంటుంది, కానీ అలా ఉండదు. జీవితం అంతా తీగా ఉండాలనుకోండి అలా కుదరదు అనమాట. ఆటోమేటిక్ గా ఆ ఆ తీగా ఉండే జీవితంలో అన్ని మిగతా 5 యాడ్ అయిపోతాయి. చేదు యాడ్ అవుతాయి, కారం యాడ్ అవుతుంది. ఇప్పుడు మ్, తీపి అంటే అని అంటే ఎగ్జాంపుల్ జీవితం తీగా ఉండాలని కోరుకోవడం. అలాగే ఇప్పుడు కారం అంటే ఏంటి? కోపం. ఆ పులుపు అంటే ఏంటంటే కామం, కోరిక. ఆ, ఒగరంటే ఏంటంటే మనకు జీవితంలో వచ్చే ఇబ్బందులు. చేదంటే ఏంటంటే మనకున్న కష్టాలు. ఉప్పు అని అంటే మన జీవితంలో విమర్శించేవాళ్ళు. అంటే ఈ 6టికి 6 రకాల మనుషులు దొరుకుతారు మనకి, మన జీవితంలో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీరాముడి గురించి తీసుకుందాం మనం. శ్రీరాముడి జీవితంలో యారు ఉన్నాయా లేదా? ఏం మేడం ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. ఇప్పుడు తెల్లారి గుద్దికి రాజు అవుతావు, నువ్వే యువరాజు పట్టాభిషేకం అని తండ్రి చెప్తాడు. అంటే నెక్స్ట్ డే నుంచి జీవితం అద్భుతంగా తీయంగా అనేది ఒక ఊహ, ఒక ఉండేది జీవితం. టక్కని రాత్రి రాత్రి మారిపోయి తెల్లారుగుదికి అడిగి బాగుంటాడు. సరే ఉన్నట్టుండి తీయగా అద్భుతంగా ఉండే జీవితం ఒక చేదుగా. నిర్ణయంతో మారిపోయి అడవుల్లోకి వచ్చేసాడు. అంటే అనుకున్నట్టు అక్కడ లేదు ఆయన జీవితం తీయగా. ఉన్నట్టుండి ఏం ఎంటర్ అయింది? చేదు ఎంటర్ అయింది, అంటే కష్టాలు ఎంటర్ అయిపోయినాయి. సో ఆయనకి పర్సనల్ గా ఆ తీయగా ఉండేది ఎవరు అంటే ఆయనకి దొరికిన అదృష్టం సీతాదేవి. కష్టాలతో పాటు ఆ తీయదనం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు కూడా మనం తెచ్చుకున్న 30-40 మందిలో మనకు తీయదనాన్ని ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరో ఒకరి ద్వారా మనం ఆనందం అనేది పొందుతాం మనం. సో ఇప్పుడు శ్రీరాముడి జీవితంలో విమర్శించి ఉప్పుగాళ్ళు ఎవరు అంటే కైకేయి. ఆ, కైకేయి వరం కోరింది కాబట్టి కైకేయి ఏంటి, నాకు కొడుకు రాముడిని పంపించి అడవికి నా కొడుకు కావాలని. అంటే ఏంది, రాముడి జీవితంలో కూడా ఒక ఉప్పుగాళ్ళు ఉన్నారు. ఉప్పేసి చెడగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు. మరి కైకేయి జీవితంలో ఉప్పుగాళ్ళు ఎవరు? ఎవరు మేడం? వేరేదో మందర. మందరానే ఏమో ఉంది సార్. మందర. అవును సార్. సో మందర దగ్గరుండి ఆమె జీవితంలో ఉప్పేస్తుంది. అడుగు 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 మీ ఆయన వరాలు ఇచ్చినాడు కదా.
సో ఇప్పుడు వినే వాళ్ళందరికీ మీకు అర్థమైంటది మీ జీవితంలో ఉప్పుగాళ్ళు ఎవరు ఉండారని. సో కాబట్టి ఆ, మన జీవితంలో కూడా రావణ జీవితంలో ఉన్నట్టు ఉప్పుగాళ్ళు అందరూ ఉంటారు. సో అట్లాగా ఒకరు అనుకుంటే ఏంటి అని అంటే ఇప్పుడు చేదు, తీపి, కారం, కోపం లేదా అంటే రావణుడికి కూడా కోపం ఉంటుంది. ఉన్నట్టుండి రాజు అవ్వాల్సినోడు సడన్ గా అడవికి వెళ్ళానంటే కోపం వస్తుందా లేదా? ఖచ్చితంగా కోపం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఎన్లైట్మెంట్ మాస్టర్ కాబట్టి, తండ్రి పితృపాలకుడు కాబట్టి పూర్ణాత్మ నుంచి మెసేజ్ వస్తుంది. నానా నువ్వు పితృపాలకుడు, తండ్రి మాటినే దానికి జన్మ తీసుకున్నావు, ఎదిరించొద్దు, సైలెంట్ గా అడవికి వెళ్ళిపోవను. ఇంకా తప్పదు కదా అని పూర్ణాత్మ మాటిని వచ్చేసాడు అడవికి. సో వచ్చేసిన తర్వాత ఏంటి కష్టాలు స్టార్ట్ అయినాయి. బాధల్లో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఆ టైంలో ఏంటి మళ్ళా హనుమంతుడు ఎదురుపడతాడు. ఎదురుపడి ఇట్లా మా సుగ్రీవుడు వాళ్ళ మిస్సెస్ ని వాళ్ళ అన్న తీసుకెళ్ళాడు, ఆ, దాంతో చాలా బాధల్లో ఉన్నాడు, మీరేమైనా సహాయం చేస్తారా అని అంటే, అంతవరకు సీతాదేవి లేదు, ఆ బాధలో ఉన్న రాముడు ఒక్కసారి నేను సహాయం చేస్తా పదా అన్నాడు. అంటే ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి నేను చేస్తాను హెల్ప్ అన్నాడు. సో ఉన్నట్టుండి ఏంటి సడన్ గా పోయి హెల్ప్ చేశాడు. తారని తీసుకొని వచ్చి సుగ్రీవుడికి ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. ఎప్పుడైతే ఎదుటోడు బాధలో భాగం పంచుకున్నాడో ఆటోమేటిక్ గా హనుమంతుడు సముద్రం దాటి సీత జాడ తీసుకొని వచ్చి చెప్పి సీతాదేవిని తీసుకొని వచ్చి సీతారాముల కళ్యాణం చేసేసాడు. అంటే ఇప్పుడు ఏంటి తనకు బాధ ఉన్నా కూడా తన బాధను పక్కన పెట్టి సుగ్రీవుడి బాధని తీర్చాడు అనమాట. అదే ఇప్పుడు మీరెవరైనా బాధల్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళు మీ స్నేహితులకు పోయి మీ బాధ చెప్పండి, వెంటనే నాదే ఈడ ఆరిపోతుంది, నాదే గాలిగిపోతుంది, నీకేం చేస్తాను బొరా బాబు అంటాడు. వెంటనే చెప్పి వెంటనే టక్కని నాదే ఎండిపోతున్నాను నీకేం చెప్తాను. రెండోది మన ఫోన్ కూడా ఎత్తరు. ఫోన్ కూడా ఎత్తరు. మన ఈ ఇదిలో వస్తుంటే వాళ్ళు ఆ వీధిలో నుంచి వెళ్ళిపోతుంటారు. ఆ నాగమణి గడపతే ఏదో ఒకటి అడుగుతుందిరా బాబు, ఎందుకు వచ్చిన రామాయణం అని దానికొని తిరుగుతారు. సో ఇట్లా నటించడం అనేది మొదలు పెడతాం మనం. సో అట్లాగా ఏంటంటే మనకి చాలా మంది జీవితంలో ఇప్పుడు రమణ మహర్షి జీవితంలో కూడా ఈ 6 రుచులు ఉన్నాయా లేదంటే ఉన్నాయి కదా, ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన కూడా అవన్నీ కూడా స్వీకరించి పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. అట్లాగా ప్రతి ఒక్కరి జీవితంలో మాస్టర్స్ ఈ 6 అనేది ఉంటుంది. దీంతో ఇంపార్టెంట్ ఏది అనేది ఒక్కొక్కరి దాంతో ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు. ఒకరి జీవితంలో తీపి ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ బాగా తీయగా ఉందనుకోండి, ఆ జన్మే పైకి వెళ్ళిపోయినాక వాళ్ళు బాగా అన్ని అనుభవించినావు కదా, ఆ జన్మంతా సంతోషంగా ఉన్నావు కదా, కొంచెం చేదు కూడా అనుభవించని నెక్స్ట్ జన్మ చేదు జన్మ ఎక్కువ ఇస్తారు. కొందరికి పులుపు జన్మ ఎక్కువ ఇస్తారు. పుష్పాలు చెప్పినట్టు ఏంటి బాగా పులుపు ఎక్కిపోతున్నావు కదా నువ్వు. అట్లాగా ఈ పులుపు ఎక్కడం అంటే ఏంటంటే కోరిక. కోరిక అని అంటే ఒక సెక్స్ కాదనమాట కామం అంటే. ఆ డబ్బు మీద కోరిక ఉండొచ్చు, పదవి మీద ఉండొచ్చు, కీర్తి మీద ఉండొచ్చు, రకరకాల కోరికలు ఉంటుంది. ఇప్పుడు మన నరసింహులకి టైలరింగ్ మీద కోరిక, కత్తిరి మీద, బట్టల మీద కోరిక. ఆ, ఆయనకి దాని మీద కోరిక ఎక్కువ అనమాట. పల్లెటూరు వాళ్ళు కూలిస్తారో లేదో తెలియదు కానీ టయానికి ఆయనకి మాత్రం కుట్టిచ్చేద్దామని కోరిక. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పులుపు ఉంటుంది. సపోజ్ ఒక్కొక్కరికి పులుపు ఉందనుకో, నెక్స్ట్ జన్మలో ఆటోమేటిక్ గా సరే కొంచెం దాంతో కారం కలుపుదాము, కొంత ఉప్పు కలుపుదాము. అంటే ఏది మనకి ఈ జన్మలో ఏది ఎక్కువ అనుభవిస్తాం, నెక్స్ట్ జన్మలో దాన్ని తగ్గించి ఇంకో దాన్ని ఎక్కువ ఇచ్చి పంపిస్తారు. పంపించేది కాదు, మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తారు, మనమే సెలెక్ట్ చేసుకొని సరే సార్ నాకు కొంచెం పులుపు కావాలి, నాకు కొంచెం కారం కూడా నేర్చుకుంటాను, చేదు కూడా నేర్చుకుంటాను, ఒగరు కూడా నేర్చుకుంటాను. అంటే ఈ ఒగరు ఉంది కదా, ఒగరు అంటే ఇబ్బందులు ఇవన్నీ కూడా కలిసి ఛాలెంజింగ్ గా తీసుకోవాలి మనం. ఛాలెంజింగ్ గా లైఫే ఛాలెంజ్ కదా. సో కాబట్టి అలా తీసుకోవడం, జన్మలు తీసుకోవడం, రావడం అనేది జరుగుతుంది భూమిపైకి మనం. సో అట్లాగా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ జైవిజులు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు జైవిజులు. సో వీళ్ళు ఏంటంటే సనక సనానందులు ఇద్దరు వస్తారు దర్శనానికి.
వెంకటేశ్వర స్వామితో మాట్లాడాలని వాళ్ళు వండుకొని అలో చేయరు, అహంకారం కదా. జనరల్గానే ప్రాపంచికంలో ఎప్పుడో పదవులు, అధికారము, డబ్బు వచ్చినప్పుడు అహంకారం వస్తుంది, కానీ స్పిరిచువాలిటీలో మీరు కళ్ళు మూసిన రోజు నుంచే చెట్టు మీద కూర్చో ఉంటుంది అహంకారం. మీరు ఇటు కళ్ళు మూయంగానే టక్కని మీ తల్లో దూరుతుంది అది. ఇంకంతే, అప్పటి నుంచి నేను 2 గంటలు చేస్తా, 3 గంటలు చేస్తా, 5 గంటలు చేస్తా. ఎదుటోడు దొరికితే చాలు ఫుల్గా వాయించేస్తాం మనం. ఇక వాడు వినకపోయినా చేయకపోయినా కోపం వచ్చేస్తుంది, అంగీకరించం మనం. చెప్పిన వెంటనే కళ్ళు మూసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, యాంగ్జైటీ తప్పు కాదు, కానీ అలా జరగదు కదా. అందుకనేసి ఎవరంటే వాళ్ళు కూడా అహం వస్తుంది, అడ్డగిస్తారు. అడ్డగించిన తర్వాత సరే అని వాళ్ళు కోపం వచ్చి శాపం పెడతారు కదా. మీ గురువుగా, మీ దేవుడికి, భగవంతుడికి మీరు దూరం అయిపోతారు అని శాపం పెడతాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అడుగుతారు, నారాయణ, వెంకటేశ్వర స్వామి, నారాయణ స్వామి మిమ్మల్ని వదిలేసి మేము ఉండలేమంటే, తప్పు కదరా, మీరు అహంకారంతో విరవీగారు, అలాంటి మీరు అడ్డగించవచ్చు అని అంటే, సరేలే అయిపోయింది, దానికి ఏం చేయలేము, కాకపోతే నాకు ఇష్ట సకులుగా అంటే స్నేహితులుగా ఉండి 7 జన్మలు వస్తారా, విరోధులుగా ఉండి 3 జన్మలు వస్తారా నిర్ణయించుకోండి అంటాడు. సో వాళ్ళు మేము 7 జన్మలు ఉండలేము, 3 జన్మలు ఉంటాము అని చెప్పి 3 జన్మలు తీసుకొని వస్తారు. సో ఆ 3 జన్మలు మీకు తెలుసు కదా, రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కీచకుడు, కంసుడు, ఇట్లా 3 జన్మల్లో ఇద్దరిద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని నారాయణుడు చేతుల ద్వారా చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ జన్మల్లో మీరు తీసుకుంటే చాలా విలాసవంతమైన జీవితం, అద్భుతంగా ఉంటారు వాళ్ళు. రావణాసురుడికి మించినోడా, ఎంత పెద్ద రాజు, ఎంత అనుభవించాడు, ఎంత పెద్ద నగరాన్ని నిర్మించాడు, కోరుకున్నవన్నీ ఉన్నాయి అతని దగ్గర. అట్లాగా విలాసవంతంగా అన్నీ ఇస్తాడు. అన్ని ఇచ్చి చివరిలో ఏదో ఒక చిన్న పాయింట్ మీద తీసుకెళ్ళిపోతాడు నారాయణుడు. అట్లాగా ఇప్పుడు మనం కూడా ప్రాపంచిక జీవితంలో కూడా మనం ఎంతమందికి ధ్యానం చెప్పినా వెంటనే వినకపోవచ్చు. వాళ్ళకి ఉన్నట్టుండి డబ్బులు రావచ్చు, సంపాదనలో పడిపోవచ్చు, మన మాట వినకుండా ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఏంటి, ఏదో ఒక వరం వచ్చినట్టు ఒక భోగం అనేది వరంగా వచ్చి ఉంటుంది. సో ఈ జన్మలో అంతా అనుభవిస్తాడు, ఉన్నట్టుండి నెక్స్ట్ జన్మ మారుతుంది కదా. మారిపోయి మళ్ళా ఏ చేదుగానో, కారంగానో, పులుపుగానో మళ్ళా వస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఆ షడ్రుచులు, ఆ రుచులు ఏదైతే ఉన్నాయో ఇది ఇంపార్టెంట్. ఏదో దాన్ని మనకు నాలుగు మీద 6 తినేటప్పుడు ఆరింటిని మీరు సెన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారా లేదో చూడండి. ఉగాది రోజు బెల్లం ఎక్కువ వేసినది అనుకోండి, బెల్లం టేస్ట్ తెలుస్తుంది, వేపాకు టేస్ట్ తెలుస్తుంది. దాంతో ఒగరు, చేదు, పులుపు, ఉప్పు ఇవి కొన్ని తగ్గించవచ్చు, కొందరు ఉప్పు తినకపోవచ్చు. సో కాబట్టి ఈ ఆరింటి మీద మనం ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఈరోజు కలుపుకోవడం, నిలుపుకోవడం, వదులుకోవడం మీద ఏదో టైటిల్ పెట్టాలి కాబట్టి, నాగమణి మేడం టైటిల్ పెట్టుకోకపోతే ఒప్పుకోదు కాబట్టి రాసుకోండి. తీపి అంటే జీవితం తీయగా ఉండాలి అంటే ఉండదు, కారం అంటే కోపం, చేదంటే కష్టాలు, ఒగరంటే ఇబ్బందులు, పులుపు అంటే కామం, కోరిక, ఉప్పు అంటే తల తిక్కగాళ్ళు. ఈ ఆరింటికి 6 చెప్పాను నేను. ఈ 6 మంది, ఈ 6 రకాలు ఉంటాయి. సో ఈ 6 రకాల్లో మీరు దేనికి నేర్చుకొని వచ్చినారు, ఏది తగ్గింది, ఏది పెంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇకపోతే వదులుకోవాలి. మన సబ్జెక్ట్ ఏంటి, కలుపుకోవడం, నిలుపుకోవడం, వదులుకోవడం. ప్రాపంచికంలో కలుపుకునే దాని వల్ల ఆధ్యాత్మికంలో మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. ప్రాపంచికంలో మనం దేన్ని పనికిరానివన్నీ కలుపుకుంటూ ఉంటాం మనం. అది మీకు తెలుసు, రోడ్లో పోయేటివి, వీధిలో పోయేటివి, అనవసరమైనవన్నీ కలుపుకోవడం జరుగుతుంది. సో ఆ కలుపుకోవడం వల్ల ఏమవుతుందని అంటే వదులుకోవడం కష్టమైపోతుంది. దాన్నే ముద్దరులు అంటారు. అంటే మనకి భగవంతుడికి, అంటే దేవుడు కాని స్థితిలోకి వెళ్ళాలి అని అంటే ముద్దరులు చాలా ఇంపార్టెంట్. ముద్దరులు అని అంటే వాసన దోషాలు ముద్దరులు అంటారు. ఈ వాసన దోషాలు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఏడైనా టూర్ వెళ్తున్నారు వెహికల్లో,
మధ్యాహ్నం ఏడైనా లంచ్కి నిలిపారు. ఆ మధ్యాహ్నం లంచ్కి నిలిపిన తర్వాత మీరు కూర్చున్న కారులోనే, మీరు కూర్చున్న సీట్లోనే కూర్చుంటారు, పక్క సీటుకు కూడా కూర్చోరు మీరు. కూర్చున్న చోటే కూర్చుంటాం కాబట్టి పక్కకు కూడా పోం కాబట్టి దాన్ని వాసన దోషాలు అంటారు. మనిషికి చేసిన కర్మలే మళ్ళా మళ్ళా చేయాలనిపిస్తుంది. సినిమా డైలాగులు కదా, ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే నాకు మూడుగా కావాలి, ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే నాకు అలాగా కావాలి, నువ్వు నాకు దొరకడం అదృష్టం. ఆ, ఇది బాగానే ఉంటుంది కానీ సినిమా డైలాగులు పాడిందే పాడరా పంగదాశ్రీ అన్నట్టు మళ్ళా వచ్చి అదే కథ అదే రామాయణం చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే ప్రాపంచికంలో కలుపుకోవడం ఎక్కువ ఎగుద్ది అనుకోండి, ఆత్మజ్ఞానంలో అది చాలా అడ్డుపడుతుంది. సో కాబట్టి మనకున్న అదృష్టం ఏంటంటే ధ్యానంలోకి వచ్చినాం కాబట్టి ఆ కలుపుకోవాలి, కలుపుకోవాలి, నిలుపుకోవాలంటే మనం వదులుకోవాల్సినవి ఒక 6 పాయింట్స్ ఉంటాయి. ఆ వదులుకోవడంలో మెయిన్ 6 ఖచ్చితంగా మనం వదిలేసుకుంటేనే మనం మనకేం కావాలో అది కలిసి వస్తుంది. నేను ఇట్లానే ఉండాలి అన్న ఆలోచన వదిలేవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, నేను ఇట్లాగే ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి మనం. నేను చెప్పినట్టు ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేవాలి. నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన మీద మీకు మీ అభిప్రాయానికి వదిలేస్తున్నా నేను ఇట్లాగే ఉండాలన్న ఆలోచన వదిలేవాలి. అది మనం అనుకుంటాం కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అనుకున్నది జరుగుతుంది కానీ మీరు అనుకున్నట్టయితే మాత్రం జరగదు మాస్టర్స్. అది జరుగుతుంది, మీరు అనుకున్నట్టు జరగదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అతను ఇంటర్ చదువుతాడు, డిగ్రీ అంటే పైలట్ అవ్వాలని కోరుకుంటాడు. మీకు చెప్పానో లేదో, ఏ క్లాస్లో చెప్పానో కానీ మళ్ళీ అది గుర్తు చేస్తున్నా నేను. పైలట్ అవుతాడు, పైలట్ అవ్వాలని కోరిక అనమాట. చదువుతాడు, చదివిన తర్వాత 25 పోస్టులు ర్యాంక్ పడుతుంది, ఇతనికి 27 ర్యాంక్ వస్తుంది. బాగా బాధ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. 2 ర్యాంకులు పాస్ అయింటే బాగున్నాయని. దాంతో ఒకడు ఇంటర్వ్యూకి అటెండ్ అవడం అనమాట. ఇంటర్వ్యూకి అంటకుండా లోపల సూసైడ్ చేసేసుకుందాం అని కోరిక పుడుతుంది. సూసైడ్ చేసుకునేద్దామని కోరిక పుట్టి ట్రైన్ ఎక్కుతాడు అనమాట. నైట్ తమిళనాడులో ట్రైన్ ఎక్కుతాడు. ఆ, ట్రైన్లో నుంచి దూకేద్దాం అనుకుంటే భయం వస్తుంది అనమాట. దూకేసి ఏదైనా కాళ్ళు చేతులు ఇరిగి బతికామనుకో ఎవడా బాధపడేది. అందుకనేసి పగుల్లో పగులైపోతుంది. ట్రైన్ ఏమవుతుందంటే నేరుగా నార్త్ ఇండియాకు ఋషికేశ్కి వెళ్ళిపోతుంది. ఋషికేశ్కి వెళ్ళిపోయిన తర్వాత సరేలే ఆకలి అవుతుంది, ఏదో ఒక ఆశ్రమంలో తినేసి కొండెక్కి దూకి చనిపోదాంలే అనుకుంటాడు. ఒక చోట పోయి సత్సంగం జరుగుతుంటే కూర్చొని వింటుంటాడు క్లాస్. ఇంత లోపలే భుజం మీద వచ్చి ఒక గురువు చెయ్యేస్తాడు అనమాట. చెయ్యేసి ఎంత చిన్న విషయానికే చనిపోవాలనుకుంటే ఎట్లా నువ్వు అని అంటాడు అనమాట. ఆశ్చర్యపోతాడు. తమిళనాడులో నేను నిర్ణయం తీసుకునింది నార్త్ ఇండియాలో ఇక్కడ ఉన్న గురువుకి ఎట్లా తెలిసింది అనేసి. అప్పుడు కూర్చోబెట్టి మొత్తం విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నిర్ణయం మార్చుకుంటాడు. మళ్ళీ వచ్చి చదువుకొని మళ్ళా సైంటిస్ట్ అయ్యి మన దేశానికి రాష్ట్రపతి అయ్యి అప్పుడు బోయింగ్ విమానం ఎక్కి అబ్దుల్ కలాం అప్పుడు చెప్తాడు ఆయన జీవితంలో. ఆయన 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 కథ అన్నమాట ఇది. అప్పుడు చెప్తాడు ఆయన, విమానం పైలట్ అయ్యి విమానం తోలాలనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు పైలట్ అవ్వలేదు. రాష్ట్రపతి అయ్యి అప్పుడు బోయింగ్ విమానం నేర్చుకొని తోలుతాడనమాట. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు అనుకున్నట్టే జరిగిపోవాలని ఒక స్కెచ్ చేసుకుంటాం మనం. అది జరగబోయే కొద్దికి మన నోటితోనే మనం కర్మలు చేస్తాం. నా కర్మ తెల్లారలేదు, నా కర్మ ఏది అనుకున్నా అవ్వలేదు, నా కర్మ ఇట్నే తయారైంది. ప్రతి దానికి ఇప్పుడు నిజంగానే దేవుడు అనేవాడు ఒకడు ఉండి అన్నిటికీ విని తదాస్తు అన్నాడు అనుకోండి, రోజు కొన్ని వేల మంది పుట్టగొడుగులు పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. ఈ బతుకు బతికేదానికన్నా నేను సస్తే బాగుండు అంటే దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి. ఎవరన్నా ఏం మేడం, మీరు అన్నట్టుగా ఎంతమంది పోతారు రోజుకి ఇంకా? ఏందో మొత్తం పెట్ట 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 రాలిపోతారు. యుద్ధాలు లేదు, అణుబాంబులు లేవు, ఏమీ లేవు. నిజంగానే. ఎందుకంటే మనకు బాగా తెలియాల్సింది ఏంటంటే భూమి మీద రూపము నామము క్రియ. అంటే ఏ రూపం లేనోడు, పేరు లేనోడు,
ఏ క్రియ పని చేయనోడు ఎవరు అంటే ఒకే ఒక అతను పరమాత్ముడు అన్నమాట. మనం అనుకుంటున్నాము ఆయన ఏదో చేసేస్తాడు, ఆయనకి చెప్పేస్తే తినేస్తాడు. ఆయన ఎందుకు చెప్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చేయడు, ఆయన వినడు. జస్ట్ ఓన్లీ అబ్జర్వ్ చేస్తుంటాడు అంతే. మీరు ఎప్పుడు ఆయన్ని స్థితికి చేరుకుంటారో చూస్తుంటాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఒకటి మీకు ఇవ్వలేదు, మీరు అనుకున్నది ఇవ్వలేదు అని అంటే, ఒకటి మీరు పాజిటివ్గా ఆలోచించాల్సిందంటే అది మీకు అర్హత లేకపోవచ్చు, మీకు అది అనవసరం అవ్వచ్చు, అందుకని ఇవ్వకపోవచ్చు. రెండోది, లేదంటే దానికన్నా గొప్పది మీకు వచ్చే అవకాశం ఉండొచ్చు. బాధల్లో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని చేయబట్టుకోలేదని అంటే, ఒకటి మీరు ఇంకా పైకైనా ఎగరచ్చు, లేదంటే గొప్ప విషయాల్లోకైనా ఎంటర్ అవ్వచ్చు. వెయిట్ చేయాలి మనం అంతే. ఎప్పుడైనా మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి చూడండి, ఇన్నేళ్ళు మీ జీవిత కాలంలో బాగుపడి గొప్పగా అయిన అవకాశాలు ఎక్కువ వచ్చి ఉంటాయి మనకి. మనమే ఏదో అహంతోనో, పక్కనోడి మాటినో, ఎవడి మాటలో వినేసి నిర్లక్ష్యం వల్లనో, అత్యాశ వల్లనో పక్కకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ దేనికి వస్తాయి? మనకున్న, ఇప్పుడు సింపుల్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. అందమైంది ఆశ పెడుతుంది. అందంగా ఉండే దాని మీద ఆశ పుడుతుందా లేదా మేడం? అవును సార్. ఇష్టమైంది ఇష్టమైంది కష్టపెడుతుంది. అవును సార్. ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తాము, అందంగానే ఉంది, ఆశపడినాం కదా. ఇష్టపడినాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్లి అయింది కాబట్టి కష్టం వచ్చింది కదా. సో కష్టం వస్తుంది, కష్టం వస్తే బాధ వస్తుంది, బాధ వస్తే దుఃఖం వస్తుంది. దుఃఖం దేని వల్ల వస్తుంది? శరీరం వల్ల వస్తుంది. శరీరం దేనికి వచ్చింది? కర్మల వల్ల వచ్చింది. కర్మలు దేనికి వస్తుంది? రాగద్వేషాల వల్ల వస్తుంది. రాగద్వేషాలు ఎందుకు వస్తుంది? అనుబంధాల వల్ల వస్తాయి, రిలేషన్స్ వల్ల వస్తాయి. అనుబంధాలు ఎందుకు వస్తుంది? అవివేకం వల్ల వస్తుంది. అవివేకం ఎందుకు వల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం దేనికి వస్తుంది? ఆత్మజ్ఞానం లేని దాని వల్ల వస్తుంది. సో ఆ లింక్ దేనికి నుంచి లింక్ ఏడ దాకా వస్తుందో. సో అక్కడి నుంచి అందంగా దాని మీద ఆశ పుట్టిన కాడి నుంచి లాస్ట్కి ఎక్కడి దాకా వచ్చి తగులుకున్నాం మనం? అన్ని ఆత్మజ్ఞానం లేక. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. అట్టని ఆత్మజ్ఞానం, జ్ఞానం పదాలు వినలేదా? వింటానే ఉన్నాం, చూస్తున్నాము, చెవుల్లో వింటానే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. వింటాము అంటే వినం. ఎందుకనంటే అది ఏదో ఒకటి 4 మాటలు చెప్తారు లేరా వాళ్ళు, అది ఇది అనేసి. మీకే తెలుసు కదా, ఇప్పుడు సంవత్సరం 410 రోజుల నుంచి మహావతార్ బాబు ఒక యూనివర్సిటీ పెట్టి ఇంత అద్భుతంగా వర్క్ చేసి, ఫేస్బుక్, ట్విట్టర్లు, అందరినీ ఫోన్ చేసి, సినిమాలో నిజంగానే పాట పాడి దేవుడైనా ప్రత్యక్షమై ఉంటాడు. కానీ మనం 10 మందిని క్లాసులో కలిపేదానికి ఎంత పెద్ద యజ్ఞాలు చేస్తున్నాము. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వింటున్నారు, ఇన్నోళ్ళు ఉంటున్నారా కడదాకా అంటే ఉండట్లేదు. నాకే మహావతార్ బాబాలో బోల్డ్ ఎంతమంది అనుభవాలు ఉన్నాయి. అందరూ ఎమోషన్ అయినారు, ఫోన్లు చేసి మాట్లాడేసినారు, నెంబర్లు తీసేసుకున్నారు. నీతో మాట్లాడేస్తాం సార్ అంటారు, మళ్ళీ కాల్ చేస్తాం సార్ అంటారు, మళ్ళీ అదృశ్యం లేదు. సరే ఉన్నారా లేదా నేనే ఫోన్ చేస్తే మళ్ళా ధ్యానం చేయట్లేదు సార్, పనిలో పడిపోయినాం సార్. నాకు ఈ మహావతార్ బాబాలో పరిచయమైన వాళ్ళు చాలా నెంబర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ అప్పుడప్పుడు చేస్తాను, కనీసం రెస్పాండ్ అవుతారా లేదా. నిర్లక్ష్యం అనమాట, సమాధానం చెప్పరు. ఆ, మళ్ళా ప్రాపంచికంలో పడిపోతారు, పనులు సార్ అంటారు. వాళ్ళు చెప్పే రీజన్స్, వాళ్ళు చెప్పే కథలు ఎవరికి చెప్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఏదో నాకు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు. నాకెందుకు చెప్తారు? వాళ్ళకి ఏముంటే నాకేంటి ప్రాబ్లం? వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు అనేది గుర్తించట్లేదు వాళ్ళు. ఇప్పుడు అదేదో చెప్పినట్టు ఊర్లో అలిగి చెరులో కడకుండా పోయినాడు అన్నట్టు, ఆ ఎన్ని సమస్యలు ఉన్న ధ్యానం ఏం చేసి, ఈ ధ్యానాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? దాన్ని ఎందుకు మధ్యలో వదిలేవాలి? ఇప్పుడు బాధ ఉందా, కష్టం ఉందా, ధ్యానంలోనే కూర్చొని బాధపడండి, తప్పేంటి? ధ్యానంలోనే పైన మీ పూర్ణాత్మ మాస్టర్ని తిట్టండి, పర్లేదు. వాళ్ళతో చెప్పుకొని ఏడవండి. ఊరికే మీ బాధలు తీర్చని వాళ్ళు, మీ బాధ విన్నోళ్ళు, పట్టించుకోని వాళ్ళు, వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు ఏం తీరుస్తారు? ఎంతకాలం తీర్చిన వాళ్ళు ఈ రోజేం వింటారా? వినకపోగా విన్నట్టు నటిస్తారు వాళ్ళు. అదంతా అయ్యే పని కాదు కదా. ఇప్పుడు మాకు లేవా క్లాసులు చెప్పే మాస్టర్ల కంటే మాకు కూడా చాలా ఉన్నాయి. కానీ మేము కూడా ఏం చేస్తున్నాం? కూర్చొని ధ్యానంలోనే మా పూర్ణాత్మతో మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, మళ్ళా క్షమాపణ చెప్పడం, మీరు తప్ప ఎవరున్నారు స్వామి అని అడగడం.
కొంత రిలీఫ్ అంతే. రిలీఫ్ అయిన తర్వాత మనలో ఉన్న చైతన్యమే మళ్ళా మనకు దారి చూపిస్తుంది అనమాట. నిన్న కూడా ఎవరో క్లాస్ చేసి, సార్ సంకల్పాలు అంటే, సంకల్పాలు ఏం లేవు సార్, మా గురువు గారు ఆత్మను పట్టుకో అన్నాడు. నేను చెప్పిన, ఆత్మను మనం పట్టుకోవడం ఏంటి, ఆత్మే మనల్ని పట్టుకోండి. అంతే కదా, మనం ఆత్మను పట్టుకోవడం ఏంటి, మనం ఆత్మ మనల్ని పట్టుకుంటుంది, మనకెందుకు ఇవన్నీ. అయితే వచ్చినాం సరదాగా ఏదో ఒకటి దేన్నో ఒకటి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక పార్క్కి వెళ్ళారండి, ఆ పార్క్ లో మంచి పూలు ఉన్నాయి, సుగంధ భరితాల పూలన్నీ ఉంటాయి. ఇప్పుడు తిరుమలకి వచ్చారనుకోండి, ఎక్కడెక్కడో మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చే చోట ప్రతి స్మెల్, మంచి స్మెల్ వచ్చే చోట అంతా కూడా టాయిలెట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆనంద నిలయం మహాప్రాకారం చుట్టూ తిరుమలలో తిరిగారంటే, ప్రతి మెట్లు కాడ ఒక సులభ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఈ పక్క నారాయణుడు సుప్రభాతం వినపడుతుంటుంది, మంచి గంధం వాసన వస్తుంది. ఈ పక్క బాత్రూమ్ నుంచి వాసన వస్తుంది. ఆ మెట్లు కాడ కూర్చుంటే ఆ వాసన కూడా వస్తుంటుంది. ఇప్పుడు దేన్ని తీసుకుంటాం మనం, దాన్ని పిలుస్తామా, దీన్ని పిలుస్తామా? సో కాబట్టి మనకి ఏది ఇంటికి వచ్చే బుద్ధికి గుర్తుంటుంది, మనం ఏ వాసన ఎత్తుకొని వస్తాం, ఆ పరమాత్ముడు వాసననే కదా తీసుకొని వస్తాము. ఆ పక్కన వచ్చే టాయిలెట్ వాసన మనం తెచ్చుకోం కదా, అప్పుడే వదిలేస్తాం మనం. సో కాబట్టి అది మన స్థితి అనమాట. అందుకనేసి ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, దానికి అన్నిటికి కూడా అలగకుండా ఫస్ట్ ఏమంటే, నేను ఇలాగే ఉండాలనే ఆలోచన వదిలేయాలి. రెండోది, నేను చెప్పినట్టు ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేవాలి. ఇది చాలా పెద్ద జబ్బు అండి. రెండో పాయింట్ అయితే, నేను చెప్పినట్లే ఇతరులు ఇలా చేయాలి అనేది బాగా ఎక్కువ ఉంది అందరికీ. ఇతను చేయడు కానీ, ఆచరించడు కానీ, ఇతరులు చేసేవాళ్ళ ఆలోచన మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొన్న మన ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, లక్ష్మి అని. వాళ్ళ పాప 6వ క్లాస్ చదువుతుంది. నేను మిద్ది మీద అలా వాకింగ్ చేస్తుంటే, 6 గంటలకు ఆ అమ్మాయి రోజు ట్యూషన్కి వెళ్తుంది, కూతురు. నేరుగా వచ్చి ఆ అమ్మాయిని దెబ్బ 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 అని కొట్టేస్తుంది. పిల్లకాయలందరితో ఆడుకుంటుంది, ఉన్నట్టుండి వచ్చి కొట్టి, వాళ్ళ అమ్మ, ఏమి ఎందుకు కొడుతున్నావు అంటే కూడా, నువ్వు ఉండు మా, ట్యూషన్కి పోకుండా ఆడుకుంటుంది ఇది, ఆ, డబ్బులు వేస్ట్ కదా, ఫీజు వేస్ట్ కదా అని సాగు కొట్టేస్తుంది. చూసినారా? ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకునింది, ఆ అమ్మాయి చదువు దేనికి పనికి వస్తుంది, టైలరింగ్ చేసి మేము బట్టలు కుట్టుకుంటుంది. ఆ అమ్మాయి బట్టలు కుట్టుకుంటా, ఆమె ప్రారంభం భర్త ఏదో కానిస్టేబుల్ కాబట్టి ఓకే, ఇల్లు జరుగుతుంది. ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ బిడ్డ మీద కొట్టేస్తుంది. సో మీరు ఎవరైనా మాస్టర్స్ పిల్లల్ని పెంచాలి, పిల్లలు మీ మాట వినాలి అనుకుంటే, ఎండమూరి వీరేంద్రనాథ్ 50 రూపాయలు బుక్ అమ్ముతారు, చదువు ఏకాగ్రత. దాన్ని తెచ్చుకోండి. విశాలాంధ్రాలో అమ్ముతారు, చదువు ఏకాగ్రత. అంటే పిల్లల్ని ఎలా చదివిపించాలి, పిల్లలు మీ మాట వినాలంటే మీరు పేరెంట్స్గా ఏం డెవలప్ చేయాలనేది అందులో ఉంది. ఆ పుస్తకంలో క్లియర్గా చాలా అద్భుతంగా రాశారు వెండమూరి గారు. అది నేను చాలా మంది పేరెంట్స్కి ఇస్తాను నేను కొని. నాకు ఎందుకంటే నా ముందు పిల్లల్ని కొట్టేసినా తిట్టేసినా నేను ఒప్పుకోను అనమాట. ఎందుకనంటే వాళ్ళంతా చాలా ఎనర్జీతో కూడుకున్న మాస్టర్స్ వాళ్ళు. ఈరోజు వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంది. సపోజ్ ఇప్పుడు నాగమణి ఉంది, వాళ్ళ భర్త ఉన్నాడు. ఇప్పుడు నాగమణి కొడుకునో కూతురునో కొట్టాలి అని అనుకుంటే భర్త ఉండకూడదు ఆడ. ఆ బిడ్డ నాగమణి ఇద్దరే తిట్టుకోవాలి. నాగమణి ఆ బిడ్డని భర్త ఎవరు లేనప్పుడు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అంతే తప్ప నానే కదా భర్తే కదా అని భర్త ముందు తిట్టినా కూడా ఆ బిడ్డ వ్యక్తిత్వం దెబ్బతినేస్తుంది. అట్లాంటి ఎనర్జీస్ వచ్చేసినాయి భూమి మీదకి. మీరేదో అనుకునేస్తున్నారు, పేరెంట్స్ గా కొట్టేస్తే ఇనేస్తారు, ఆ, దారికి వచ్చేస్తారని. మన మీద చాలా నెగిటివ్ షేడ్స్ మైండ్ లో సెట్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు నాగమణి వండుకొని, మేడం వండుకొని వాళ్ళ బిడ్డని తిడుతుంది, కొడుతుంది అనుకో, తండ్రి సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఆడేమో డిస్కషన్ చేయకూడదు. ఇద్దరు కలిపి దాడి చేసి బిడ్డని చెత్త కొట్టేయకూడదు. మళ్ళా నాగమణి మర్చిపోయింది కదా అని మళ్ళీ తండ్రి ఈయన 4 మాటలని వాళ్ళు అట్ట చేయకూడదు. సైలెంట్ వెళ్ళిపోవాలి. సపోజ్ ఇప్పుడు నాగమణి వాళ్ళ ఇంటి ఆయన తిడుతున్నాడు అనుకో, మేడం సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు అనుకో, పోనీలేవే నేర్చుకుంటారని మేడం ఏమంటుంది, వెంటనే నీ ముదిగారం, నీ ప్రేమ చూసే వాళ్ళు చెప్పిన మాట ఏం లేదు, బొద్దుందని నువ్వు ఎట్టి వెనకేసుకొని వచ్చి వాడు సంకనాయిపోయినాడు, ఈ పనికిరాని డైలాగులు చెప్పకూడదు. అక్కడ మనం ఎందుకు చేస్తాం అన్నమాట, మన మీద మంచి అభిప్రాయం రావాలి, మా అమ్మ మంచిది.
ఇట్లాంటి ఆలోచనల వల్ల మనం మధ్యలో దూరి నువ్వు కూడా పలుకుంటావు, వెనకేసుకొని వస్తావు వాడిని, వాడు అందుకే చెప్పిన మాట వినేలేదు. ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు మా అబ్బాయి ఉండేవాడు, ఇప్పుడు నేనున్న రూమ్ లో ఉంటాను, మా పద్మావతి కింద ఉంటుంది. వాడు ఆడికైనా బయట పోవాలనుకో వాళ్ళ అమ్మకి చెప్తాడు నేను బయట వెళ్తున్నాను అనేసి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, పైన మీ నాన్నకి చెప్పి పోరా అంట. వాడు వచ్చి నాకు చెప్తాడు, నాన్న ఇటు బయట వెళ్తున్నాను అని. నేనేమంటానంటే సరేలేరా అమ్మకి చెప్పు అంటే, అమ్మకి చెప్పినాను అంటాడు. సపోజ్ ఇద్దరు పర్మిషన్ ఇవ్వం మేము. వాడు ఎవరంటే ఆడు చెప్తాడు, ఏడొచ్చి నాకు చెప్తాడు, నేను అమ్మకి చెప్పు అంటాను, నేను అమ్మకి చెప్పినాను అంటాడు, వెళ్ళిపోతాడు అనమాట. అంత సమయస్ఫూర్తి టాలెంట్ ఉండే పిల్లలు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఈ పప్పులు ఇవన్నీ ఉడకవు మనకి. అందుకని ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్న ఇద్దరు పిల్లల్ని కొట్టకూడదు. ఇద్దరు పిల్లల్ని పక్క పక్కన ఉంటే కంపారిజన్ చేసి, వాడు చూడు బాగా చదువుతున్నాడు, వీడు మొద్దు, వీడు సరిగ్గా చదవట్లేదు, ఆ కొడుకే బాగా పర్లేదు, లేదు కూతురు బాగా చదవుతుంది, వీడు బాగా చదవలేదు, ఇట్లా అది కూడా పుట్టిన వాళ్ళు కదా అని పోల్చడం, పక్కన వాళ్ళతో పోల్చడం, నలుగురు ఉండేటప్పుడు కొట్టడం తిట్టడం ఇవన్నీ చేయకూడదు మాస్టర్స్. ఇవన్నీ కూడా మీకు నేను చెప్పినట్టు ఇతరులు చేయాలన్న ఆలోచన, దీన్ని పూర్తిగా వదిలేవాలి. మేము సజెషన్ ఇవ్వచ్చు, దాని మీద ప్రెషర్ చేయకూడదు. నేను అనుకున్నట్టు ఇతరులు జీవించాలన్న ఆలోచన కూడా వదిలేవాలి. ఆలోచన వదిలేవాలి. రెండోది, నేను చెప్పినట్టే జీవించాలి. ఇప్పుడు మన ధ్యానంలో 80% ఇద్దరు కలిసి ధ్యానం చేయరు కదా మేడం. అవును సార్. అది బాగా గమనించినారు మీరు, ఇద్దరు కలిసి చేయరు. మనం ఎంతమందినో పట్టుకు రావడం కాదు, ప్రతి కుటుంబంలో ఈ భార్యాభర్త ఇద్దరు చేస్తే చాలు. ఈరోజు ఎక్కడికో అందరూ ఆది దంపతులు అయిపోయి ఉండేవాళ్ళు, అందరూ శివభారతులు మారి ఉండేవాళ్ళు పిరమిడ్ సొసైటీలో. అలా జరుగుతుందా? లేదు కదా. భర్త లేదు సార్. ఎక్కువ చేస్తే భార్య నటిస్తుంది, తక్కువ చేస్తుంది. భార్య ఎక్కువ ధ్యానం చేస్తుంటే భర్త హాయిగా పోతే పోయిందిలే, నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, దాని పాటికి అది క్లాసులో తిరుగుతుందని వీడి ఆటలు వీడు ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇద్దరు చేయట్లేదు. అందుకని మనం అనుకున్నట్టు ఇతరులు జీవించాలి అనుకునేది ఇంపాసిబుల్. అది అది జరగని పని, అవని పని ఇప్పుడు అది. అది అక్కడ వాళ్ళనే మనం ఎంత ధ్యానం చేసినా మళ్ళా మనకు కోపం వచ్చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. పోతే పోయినారు, వినకపోతే పోయినారు, వదిలేయండి, నెక్స్ట్ జన్మలో వింటారు. చెప్పాల్సింది చెప్తాం. అయిన వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళు, కట్టుకున్న పిల్లం కట్టుకున్న భార్య కాబట్టి కోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చేయకపోతే వినకపోతే. ఇంత అద్భుతంగా క్లాసులు చెప్తాను, ఇంత చేస్తాం కాబట్టి మా మిస్సెస్ కూడా 100% వినదు. మీరు అనుకుంటున్నారు వినేస్తాదేమో, వినదు. ఒకటే ఒకటి వినింది, ఎన్వి తినదు. ఎన్వి మీద ఇంట్రెస్ట్ లేదు, ఎన్వి నిలిపేసింది. అది చాలా అద్భుతం. రెండోది ఎవరంటే, స్టార్టింగ్ లో ధ్యానం చేస్తే ఫీజులు ఎట్ట కడతావు, సమస్యలు ఎట్ట తీరిపోతుంది, ఇట్లా చాలా ధ్యానంలో కూర్చుంటే ఆ, చాలా మాటలతో బాధ పెట్టేదన్నమాట. ఫస్ట్ లో ధ్యానం చేస్తే ఇవన్నీ ఎలా జరుగుతుంది అనేది. మనకేదో ఒక నమ్మకంగా ఉండి ధ్యానం చేసేందుకు ఒక నమ్మకంతో కూర్చుంటాం కదా, ఏదో జరుగుతుందిలే అని. ఎప్పుడైతే కట్టుకున్న వాళ్ళు, అది భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు, ఒక మాట అన్నారు అనుకోండి, మనకి ధ్యానం మొత్తం దొబ్బేస్తుంది. అప్పుడు కృష్ణుడి కన్నా పవర్ఫుల్ వాళ్ళు. ఏమే, కృష్ణుడి కన్నా పవర్ఫుల్ వీళ్ళు కట్టుకున్న వాళ్ళు అనమాట. భగవద్గీత ఎక్కదు, ఏమి ఎక్కదు, ఈ పెళ్ళాం తిట్టిందే గుర్తొస్తుంది, ధ్యానం దొబ్బేస్తుంది, కళ్ళు తెరిచేస్తాం. నిజంగానే ఏం జరగదేమో, అవదేమో, అంత వైబ్రేట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం అనుకున్నట్టు ఇతరు జీవించాలంటే అది అయ్యే పని కాదు. తప్పు లేదు కోరుకోవడంలో, కాకపోతే స్థిత పరిజ్ఞతలో ఉండాలి మీరు. జీవించినా పర్లేదు, జీవించకపోయినా పర్లేదు, టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉండాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, ఎమోషన్ అయిపోతాం, కోపం వచ్చేస్తుంది. ఇండియా గెలిస్తే ఓకే, గెలవకపోతే కోపం వచ్చేస్తుంది, ఏదేదో తిట్టేస్తాం మనం. అదే ఆ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆడింది అనుకో, బ్యాలెన్స్డ్ గా చూస్తాం, ఆటను చూస్తాం, బాగా ఆడినారు అని అనుకో. అదే కృష్ణుడు అనుకో, ఆటనే చూస్తాడు, ఎమోషన్స్ చూడడు. ఇండియా ఆడినా పాకిస్తాన్ ఆడినా బాగా ఆడినట్టే చూస్తాడు ఆయన. అది మనం డెవలప్ చేసుకోవాలి. స్థిత ప్రజ్ఞతలో అంటే అదే. వాళ్ళు జీవించాలన్నా, మనం అనుకున్నట్టు జీవించాలన్నా, వాళ్ళు అనుకున్నట్టు జీవించాలన్నా ఓకే, స్థిత ప్రజ్ఞతలో ఉండాలి. ఆ నాలుగో పాయింట్, గతం తాలూకు గాయాల నుంచి బయటపడాలి. వాటిని ఎవరితో ప్రస్తావించవద్దు, ప్రస్తావించకూడదు. అంటే గతం తాలూకు గాయాల నుంచి బయటపడాలి. అంటే గతం అంటే మనిషికి ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఆ బాధల్లో ఉన్నాం అనుకోండి,
గతంలో ఎక్కువ ఉన్నాం. మీకు బాధలు ఎక్కువ ఉన్నాయంటే మీరు గతంలో ఉన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు బాధలు ఎక్కువ ఉందంటే గతం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. గతంలో జరిగిపోయినవి, పోగొట్టుకున్నవి, మిమ్మల్ని వదిలేసినవి, వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. భయంగా ఉన్నారనుకోండి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. ఏమైపోతుందో, ఇంకంతవరకు ఇల్లు లేదు, సేవింగ్ లేదు, ఫీజు ఎన్నెన్నో వచ్చేస్తుంది. భయంగా ఉన్నారంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టు. సో మీరు 100 కోట్లు పెట్టి కారు కొన్నా కూడా హెడ్ లైట్లు పడేది 15 అడుగులే. 100 కోట్లు పెట్టి కొన్నారు కదా అని అమెరికా దాకా హెడ్ లైట్లు పడవు కదా. కాబట్టి ఆ, దాని మీద మనకు గతం గాయాలని మర్చిపోవాలి. అందుకని దాని మీద కూడా ఒకటి రాసిన, గతం గాయాలు మర్చిపోమని. ఆ, వర్తమానంలో వచ్చిన ధ్యానాన్ని పట్టుకొని భవిష్యత్తు, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కాపాడుకోవడమే మన పని. దానికి ధ్యానమే ప్రధానం కదా. అవును సార్. ఈ ఆనందాన్ని 10 మందికి చెప్పడమే మన పని. అందుకని దాన్ని వదిలేవాలి. ఐదోది వచ్చి, సన్మార్గంలో లేని వారిని పదే పదే చెప్పి మార్చాలని ప్రయత్నించొద్దండి. అంటే వాడు సన్మార్గంలో లేదు కదా అని చెప్పేసి పదే పదే మనం చెప్పిందే చెప్తా దాసనారాయణరావు మరి. దాసనారాయణరావు తెలుసు కదా, కిషోర్ గారు. పాత సినిమాల్లో ఎన్టీ రామారావు దగ్గర మూడు సార్లు చెప్పిస్తాడు డైలాగ్, ఈ నిజం, ఈ నిజం, ఈ నిజం. అప్పుడు కాబట్టి చూసినాం కానీ ఇప్పుడైతే తలబాగలు కొట్టేస్తాం మనం. ఇప్పుడు 3 సార్లు కాదు, ఒకసారి చెప్తేనే వినలేం మనం డైలాగ్. అట్లాగా మూడు ఓర్పు లేదు. సార్లు చెప్పించేవాడు దాసన. అక్కకి, చెల్లికి, చెల్లికి అక్కకి, అన్నకి, తమ్ముడికి, తమ్ముడికి అన్నకి. అబ్బో, పెద్ద పెద్ద డైలాగులు ఉండేది అప్పట్లో. అదే అప్పట్లో ఆనందమే, సంతోషంగా ఉండేది. కాబట్టి అట్లాగా సన్మార్గంలో లేరు కదా అని చెప్పేసి వాళ్ళని ఏదేదో మనం అనుకొని మన దారిలోకి రావాలని మాత్రం దయచేసి ప్రయత్నం చేయొద్దండి. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పేయండి, అటని చెప్పి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోవద్దండి. చెప్పి చెప్పి వాళ్ళు రాకపోగా మనం వెళ్ళిపోయేది ఎక్కువ ఉంటారు. అది కూడా ఎక్కువ ఇరిటేషన్ జరుగుతుంది. ఎక్కువ. ఆ? సార్, ఇరిటేషన్ అవుతారు. ఇరిటేషన్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ అయిపోయి మనమే మారిపోతాం మళ్ళా. అలా కాకుండా ఆరో పాయింట్, మరీ పర్ఫెక్ట్ గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నించకు. ఓకేనా మాస్టర్? ఈ 6 మెయిన్ ఫార్ములాస్. మీ జీవితంలో మీరు ఏదైనా కలుపుకోవాలన్నా, నిలుపుకోవాలన్నా వదులుకునేది ఎక్కువ ఉండాలి. సో వదులుకునేది ఎక్కువ పర్సంటేజ్, వదులుకునే దాని మీదే చెప్పాను నేను. వదులుకునే దాంతో ఈ 6 పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ ని కరెక్ట్ గా పట్టుకుంటే మీరు ఎప్పుడైతే ఎన్లైట్ అవుతారో మీకు అర్థం అవుతుంది ఏం కలుపుకోవాలి, కలుపుకున్న దాన్ని ఏం నిలుపుకోవాలని. సో నిలుపుకునే దాంతో ఒక 10 పాయింట్స్. ఏం మేడం చెప్తా నేను. ఓకే సార్. జీవితం అంటే సాహసం, అంతే కదా. అవును జీవితం సార్. జీవితం అంటే సాహసం. ఏం చేద్దాం? ధైర్యం చేద్దాం. జీవితం అంటే ప్రేమ, ఆస్వాదిద్దాం. జీవితం అంటే దుఃఖం, ఎదుర్కొందాం. జీవితం అంటే యుద్ధం, పోరాడదాం. జీవితం అంటే వాగ్దానం, నిలబెట్టుకుందాం. జీవితం అంటే సవాల్, జవాబిద్దాం. జీవితం అంటే ఒక బాధ్యత, నెరవేరుద్దాం. జీవితం అంటే బాధ, అధిగమిద్దాం. జీవితం అంటే ఆట, ఆడుదాం. జీవితం అంటేనే సమస్య, పరిష్కరిద్దాం, సాధిద్దాం, గెలుద్దాం. రాసుకున్నారా? మీకోసం, మీకోసమే రాసుకున్నాను మేడం. ఈరోజు మీకు చెప్పాలని రాసుకొని చెప్తున్నాను. 10 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సాహసం, ప్రేమ, యుద్ధం, వాగ్దానం, సవాలు, బాధ్యత, బాధ, ఆట, సమస్య. అంటే ఇది మా అందరికా, జీవితం. ఓన్లీ నాగమణి గారికేనా? మీకు అందరికీ కూడా సార్. మీరు అంటే రాసు- ఓసిగా. మీరు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఓన్లీ మీకోసమే, మీకోసమే అంటే నాగమణి గారి కోసమే అన్నట్టుగా ఉంది. అందరికీ అని చెప్పండి ఒక మాట. అందరూ సంతోషిస్తారు ఈ ఉగాది వేళ. ఓకే, అందరికి ఈ నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో కిషోర్ గారి మీద మాట్లాడదాం మేడం. అయ్యయ్యా. మీ మీ ఇప్పుడు నేను చాట్ లో ఒకటి పెట్టానండి. ఓకే. అది కొంచెం మీ గొంతుతో నేను వినాలని కోరిక ఓ, ఓకే. ధ్యానులందరికీ. ఓకే. ఓకే, మీరే చెప్పి ఉండొచ్చు కదా. అది నా గొంతు బాగోదుగా. మీ మీ గొంతు అంతా మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఉన్నారు. మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాం. ఓ, కిషోర్ గారు పెట్టుండేది మాస్టర్స్.
ప్రకృతి పరవశం, చిగురించిన కొమ్మపై కోయిలమ్మ రాగం, వసంతగాలుల మధురమైన వేగం, నిన్నటి చేదును గతంలా మర్చిపోదాం, నేటి తీపిని ఉగాది పచ్చడిలా ఆస్వాదిద్దాం, విశ్వాసంతో కొత్త అడుగు వేద్దాం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రెండో పాయింట్, షడ్రుచుల సందేశం, జీవన సత్యం, తీపి పులుపుల కలయికే గల జీవితం, కారం వగరుల సమ్మేళనమే ఈ జగం, చేదును భరిస్తూ ఉప్పును గమనిస్తూ కష్ట సుఖాల్ని సమానంగా స్వీకరిద్దాం, ఉగాది మీ ఇంట్లో సంతోషాల పంటలు పండించాలి. మూడో పాయింట్, ఇక్కడ పోయింది మూడోది, భవిష్యత్తు భవిష్యత్తుపై ఆశ, కొత్త ఆరంభం, కాలచక్రం తిరిగింది, మరో ఏడాది వచ్చింది, చైత్రమాస వెలుగులలో కొత్త ఆశలు తెచ్చింది, పంచాంగ శ్రవణం వినిపిస్తుంది, శుభగడియలు మీ ఇంట కురవాలి, సిరి సంపదలు జల్లులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 4, వేపపోత చేదు, మామిడి పిందె వగరు, కలిపి పంచుకుందాం, సంతోషాల ఎదురు ఉగాది శుభాకాంక్షలు. సూపర్ సార్, నేను చెప్పాల్సిందంతా మీరే చాట్లో పెట్టేశారు. మాస్టర్స్ అదంతా చదువుకోండి, చాట్లో ఉండేది రాసుకోండి. చాలా అద్భుతంగా సార్, మంచి అద్భుతంగా చాట్ పెట్టడం చాలా గొప్ప విషయం. అది మళ్ళా మేడం, అది సార్ దగ్గర తీసుకొని నాకు వాట్సాప్ పెట్టండి, ఓకే సార్, సెండ్ చేస్తాను సార్. పిన్ చేయండి. దాని మీ మీద నెంబర్ మాత్రం మాకు ఇవ్వరు, ఓన్లీ నాగమణి గారికి ఇస్తారు. మేడం ఎప్పుడో ఇచ్చేసినాను సార్, నెంబర్ ఇవ్వకపోవడం ఏంటి సార్? నా నెంబర్ అందరికీ తెలుసు సార్. నేను మీకు సెండ్ చేస్తాను సార్, కిషోర్ సార్. అందరికీ సార్ తెలుసు కిషోర్ గారు, నా నెంబర్ తెలియకపోవడం ఏంటి? అందరికీ తెలుసు. అంటే నెంబర్ ఉంది సార్. ఇవ్వకపోగాని కాదు, కానీ ఈ 10 ఏళ్లలో జూమ్ క్లాసులు కరోనా వచ్చినప్పటి నుంచి తీసుకున్న వాళ్ళే దాదాపు ఒక 100 నెంబర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తున్నా, నాకే కోపం వచ్చి. ఒకరు కూడా ఫోన్ చేయరు, కోపం వచ్చేస్తుంది, అనవసరమైన స్టోరేజ్. అందరికీ ప్రక్షాళన కార్యక్రమం ఒక రోజు పెట్టుకుంటానండి, ఫోన్ ఎత్తుకుంటాను, అందరికి కాల్ చేస్తాను, ఉన్నారా లేదా, నెంబర్ మార్చేసారా లేదా, నెంబర్ లేనప్పుడు ఎందుకు ఇచ్చారా బాబు అని తీసేస్తాను నేను. అందరూ తీసుకుంటారు కానీ అది నాకే అర్థం కాదు, ఎందుకు కాల్ చేయరు, ఎందుకు మర్చిపోతారు అనేది. సరే, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేద్దాం కానీ. సో కాబట్టి టైం 1 అవర్ అయిపోతుంది కాబట్టి క్లోజింగ్ సెషన్. జ్ఞానం అనేది ఒక కమనీయత. ఏం మేడం, మీకోసం ఇంకోటి చెప్తాను నేను. సారీ, అందరి కోసం. మళ్ళీ చూడండి, మళ్ళీ కూడా నాగమణి కోసమే. మీ అందరి కోసం అంటున్నా, మళ్ళీ అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం, జూమ్ లో ఉన్న 27 మంది కోసం, యూట్యూబ్ కోసం, అందరి కోసం. ధ్యానం అనేది ఒక కమనీయత, మనసులో ఉండాలి దృఢత్వం, ఆలోచనలు శూన్యత, చేసే సేవలో విధానంలో దివ్యత, వచ్చే అనుభవాల్లో శ్రేష్టత, నమ్మకం ఉన్న వారి దృష్టిలో ధ్యానం మీద పవిత్రత, సంకల్పాలు అయిన వారికి ఒక నిశ్చింతత, వారి మాటలతో మధురత, పరిచయం అయ్యే వారి స్నేహంలో ఆత్మీయత, దానివల్ల మన వ్యక్తిత్వంలో రమణీయత, ఆరోగ్యంలో సంతుష్టత, సంపాదనలో సరళత. దీనికన్నా ఏమి కావాలి జీవితానికి? సత్యత. కాబట్టి మనందరికీ ధ్యానం నందు ఉండాలి సంపూర్ణ నిష్ఠత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి కోసం అద్భుతంగా వినిపించారు సార్. అందరి కోసం మరొకసారి, మీకోసం కాకుండా అందరి కోసం మాట్లాడండి అని సరిదిద్దిన కిషోర్ గారికి, జూమ్ లో పాల్గొన్న ఆత్మదేవుళ్ళందరికీ, మీ అందరికీ మరొకసారి ఉగాది అంటే ఏదో రేపు ఒక్కరోజే షడ్రుచులు కలుపుకొని తినేసి మరుసటి రోజు నుంచి ఉగాది లేదు, మామూలే కదా జీవితం అనుకొని ఆలోచనలు పెట్టుకోకుండా అంతే అంతే. ఇప్పుడు డబ్బుండేవాడికి రోజు పుట్టినరోజు అవ్వచ్చు సార్, మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక పుట్టినరోజు. డబ్బు లేనివాడికి ప్రతిరోజు ఉగాదిలా, ప్రతిరోజు కొత్తగా బతకాలి అదే అనేది మామూలు ప్రాపంచిక విషయంలో ఏమవుతుందంటే, డబ్బుండేవాడు రోజు పుట్టినరోజు చేసుకుంటాడు, మనలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒక పుట్టినరోజు చేసుకుంటాడు. డబ్బు లేనివాడు పుట్టినరోజునే మర్చిపోతాడు, కానీ ఆత్మజ్ఞానంతో ఉండేవాడికి అనుక్షణం పుట్టినరోజే. సో భూమి మీద పిరమిడ్ మాస్టర్స్ కి ప్రతిరోజు పుట్టినరోజే. ఎందుకనంటే ప్రతి వ్యక్తిలో క్వాలిటీస్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు తీసుకున్నాము అనుకోండి, గొప్ప నాయకుడు,
రాముడు తీసుకుంటే గొప్ప పురుషోత్తముడు, వినాయకుడిని తీస్తే అతనిలో వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. ఆంజనేయ స్వామి తీసుకుంటే సమయోచిత వ్యవహారకర్త, సాయిబాబాని తీసుకుంటే శ్రద్ధ సబూరి, జీసస్ తీసుకుంటే జాలి కరుణ, అట శంకరాచార్యులు తీసుకుంటే మార్పు తేవాలని కోరుకున్నాడు, బుద్ధుడిని తీసుకుంటే ప్రేరణ ఇచ్చినోడు, వివేకానందుడిని తీసుకుంటే కర్తవ్యాన్ని ప్రేరేపించినోడు, ఉత్తమ మేనేజ్మెంట్ గురువు భీష్ముడు అనమాట, గొప్ప పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వచ్చి నారదుడు, అట్లాగే ఐకమత్యానికి పాండవులు, దానానికి కర్ణుడు, ధర్మానికి ధర్మరాజు, లక్ష్యానికి అర్జునుడు, అట్లాగా ఆచరణశీలి వచ్చి మహాత్మా గాంధీ అనమాట, సేవకి మదర్ తెరీసా. ఇట్లా అందరిలోనూ గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే పిరమిడ్ మాస్టర్. ఇవన్నీ మనలోనే ఉంటాయి, దాన్ని మనం పట్టుకోవాలి. అది మన గురువు గారు మనకు నేర్పించిన ఒక గొప్ప వరం. సో ఒకసారి పత్రిజీ గారికి, గురువు గారికి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టేసుకుంటూ, మీ అందరికీ వినిందానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాత్తర్ బాబా ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, హోస్ట్ గారికి, జూమ్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున అందరికి కూడా మరొకసారి ఆత్మాబంధనాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా నూతన సంవత్సర పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, దాంతోనే పరాభవ, ఎల్లుండి నుంచి పంచాంగాలు స్టార్ట్ అవుతాయి. మీరు అన్ని ఛానల్స్ పెట్టి వింటారు, పరాభవాలు ఎక్కువ ఉంటాయి, అవమానాలు ఎక్కువ ఉంటాయని ఆ సంవత్సరంలోనే ఉంది. దానికి ప్రిపేర్ అయిపోండి. ఎవరు పరాభవించకపోయినా మీరే, వాళ్ళు ఎవరైనా పరాభవించినా నాకు ముందే తెలుసురా అని అడ్వాన్స్గా ఉండండి, నవ్వుకోండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆత్మాలను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.